హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన MySQL కోర్సులో ఈరోజు మనం ఒక SQL ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో మన MySQL క్వరీస్ అన్నీ కూడా ఉంచి డైరెక్ట్గా ఆ ఫైల్ నుండే మనం క్వరీస్ ఎలా రన్ చేయాలి అన్నది చూడబోతున్నాం. ఓకే, సో ఏదైతే మనం MySQL రూట్ యూజర్కి లాగిన్ అయ్యి అక్కడ MySQL ప్రాంప్ట్ దగ్గర మన క్వరీస్ అన్నీ కూడా రన్ చేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు అలా కాకుండా ముందుగానే మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని అందులో మన MySQL క్వరీస్ అన్నీ పెట్టేసి ఓకే, సో డైరెక్ట్గా ఆ ఫైల్ని మనం రన్ చేయగలగాలి. ఓకే, సో ఫైల్లో MySQL క్వరీస్ ఉంచి దాన్ని ఎలా రన్ చేయాలి అన్నది చూద్దాం. అలాగే సో మనం MySQL ప్రాంప్ట్లో ఏదైనా సెలెక్ట్ క్వరీ లాంటిది ఇచ్చామనుకోండి, అక్కడే మనకు అవుట్పుట్ వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా ఒక MySQL క్వరీ తాలూకా అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ని కూడా మనం ఇంకొక ఫైల్లోకి పంపించాలి. ఓకే, సో MySQLకి కావాల్సిన ఇన్పుట్ క్వరీస్ ఒక ఫైల్లో పెట్టి ఆ ఫైల్ నుండి ఎలా రన్ చేయాలో తెలుసుకోబోతున్నాం. అలాగే MySQL తాలూకా అవుట్పుట్ని వేరే ఫైల్లోకి ఎలా రైట్ చేయాలో కూడా తెలుసుకోబోతున్నాం. మన సిస్టంలో ఏదో ఒక ప్రాజెక్ట్ చేసామనుకోండి. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు మనం టెస్ట్ చేస్తున్నప్పుడు చాలా టేబుల్స్ క్రియేట్ చేస్తాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామర్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి. సో మనం ప్రోడక్ట్స్ టేబుల్ క్రియేట్ చేయాలి, సెల్లర్స్ టేబుల్ క్రియేట్ చేయాలి, కస్టమర్స్ టేబుల్ క్రియేట్ చేయాలి, ఆర్డర్స్ టేబుల్ క్రియేట్ చేయాలి కదా. సో ఇలా చాలా టేబుల్స్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసాము, ఏదో డమ్మీ డేటా ఏదో పెట్టాము, అంతా బాగానే వర్క్ అవుతుంది అని చెప్పి అనుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మరొక సిస్టంలోకి ఒరిజినల్ ఏదైతే సర్వర్ ఉందో ఆన్లైన్లో డిప్లాయ్ చేయాలి. అక్కడ మళ్ళీ క్వరీస్ అన్నీ కూడా మనం రాయం కదా. ఓకే, సో ఈ క్వరీస్ అన్నీ ఒక ఫైల్లో పెట్టుకొని ఓకే, సో ఆ ఫైల్ నుండే మనం క్వరీస్ అన్నీ ఎట్ ఎ టైం రన్ చేసేలాగా ఏమైనా ఉందా. ఓకే, సో ఇక్కడ మనం MySQL అని చెప్పి రూట్ యూజర్లో ఆ సిస్టంలో లాగిన్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏవైతే క్వరీస్ రన్ చేసామో అక్కడ కూడా ఒక్కొక్క క్వరీ రన్ చేస్తూ మళ్ళీ మనం ప్రాజెక్ట్ని రెడీ చేసేలాగా కాకుండా ఓకే, సో ఈ సిస్టంలో కానీ ఆ సిస్టంలో కానీ ఎక్కడైనా కానీ మనం MySQL లోపలకు వెళ్ళి క్వరీస్ రాయకుండా మనం చేయాల్సిన క్వరీస్ అన్నీ కూడా ముందుగానే ఒక ఫైల్లో పెట్టుకొని ఆ ఫైల్ నుండి డైరెక్ట్గా ఆ ఫైల్ నుండి రన్ చేసుకో అని చెప్పి ఓకే, సో ఇక్కడ ఏదైతే మనం లాగిన్ అవుతామో సో ఇక్కడ ఏం చెప్తామంటే సో ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి సో ఇగో నా యొక్క రూట్ యూజర్ పాస్వర్డ్ అడుగు నేను చెప్తాను. సో చెప్పిన వెంటనే ఈ ఫైల్లో కావలసిన క్వరీస్ అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ రూట్ యూజర్ అండర్లో ఎట్ ఎ టైం రన్ చేసాయి. ఓకే, ఎట్ ఎ టైం ఆ క్వరీస్ అన్నీ రన్ చేసాయి అని చెప్పి మనం చెప్పాలనుకుంటున్నాం. సో నిజంగా అలా చెప్పే వీలుందా? ఒక ఫైల్లో క్వరీస్ అన్నీ రాసుకొని సో ఆ ఫైల్ నుండి క్వరీస్ లోడ్ చేసి ఎట్ ఎ టైం మనం రన్ చేసేలాగా సో రన్ క్వరీస్ ఫ్రమ్ సో ఏదైనా ఒక ఫైల్ నుండి మనం అది కూడా స్పెసిఫిక్గా ఏ ఫైల్ పడితే ఆ ఫైల్ కాదు, ఒక SQL ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, సో అయితే అలాంటి ప్రొవిజన్ ఏదైనా ఉందా అంటే ఎస్, అలాంటి ప్రొవిజన్ ఉంది. ఓకే, సో దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఓకే, సో ఎలా చేస్తాము అన్నదే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఏదో ఒక నేమ్తో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దాని యొక్క ఎక్స్టెన్షన్ మాత్రం .SQL ఉండాలి. సో HTMLకి ఎలాగైతే .HTML, CSSకి ఎలాగైతే .CSS ఉంటుందో అలాగా సో ఇక్కడ SQL ఫైల్ కాబట్టి ఓకే, సో .SQL అనే నేమ్తో మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని ఓకే, సో ఆ ఫైల్లో మనం ఎన్ని క్వరీస్ అయితే రాయాలనుకుంటున్నామో అన్ని క్వరీస్ రాసి ఆ ఫైల్ని సేవ్ చేసేస్తే ఓకే, సో ఇంకా డైరెక్ట్గా ఒక ఫైల్లో ఎన్ని క్వరీస్ ఉన్నాయో అన్నీ ఒకేసారి లోడ్ చేసి అన్నీ ఒకేసారి రన్ చేసే ఫెసిలిటీ మనకి MySQL అనేది ఇస్తుంది. ఓకే, సో అది ఏ విధంగా చెయ్యాలి అన్నదే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం అనమాట. ఓకే, సో నేను కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసేసి ఇక్కడ డెస్క్టాప్ మీద నేను ఏం చేస్తానంటే ఒక SQL ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, సో లేకపోతే ముందు నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను, రన్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. సో ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే సో ఏదో క్వరీ టైప్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్, ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం, సమ్ డమ్మీ టేబుల్. ఓకే, సో డమ్మీ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్.
తర్వాత డిలీట్ చేసేద్దాం కావాలంటే. ఓకే, సో ప్రోడక్ట్స్, సో ప్రోడక్ట్ ఐడి, అలాగే ప్రోడక్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ కేర్ ఆఫ్ ఒక 100, అలాగే ప్రోడక్ట్ ప్రైస్. ఓకే, సో ప్రోడక్ట్ ప్రైస్, సో ప్రైస్ అన్నది ఇంటో లేకపోతే డబులో ఫ్లోటో ఏదో ఒకటి ఇద్దాం, ఫ్లోట్ ఇద్దాం. సో ప్రైస్ అన్నది మనకి ఓకే రూపీస్ పైసేతో పాటు మనం ఇవ్వాలనుకుంటే, రైట్. సో అలాగే మనకి ఓకే, సో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ప్రైస్, దట్స్ ఇట్. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అవైలబుల్, సో ఎన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఎన్ని అవైలబుల్ ఉన్నాయి ప్రోడక్ట్స్ ఇంకా మన దగ్గర అనేది. ఓకే, సో ఇది నేను ఇవ్వాలనుకుంటున్నాను. అయితే నాకు ఐడి అన్నది నాట్ నల్ పెట్టుకుంటాను, అంటే ఐడి కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి అంటున్నాను. సో నేమ్ అన్నది ఇవ్వకపోయినా పర్వాలేదు, బట్ ప్రోడక్ట్కి నేమ్ అన్నది ఉంటుంది కాబట్టి నేమ్ అన్నది కూడా ఇవ్వని. సో ప్రైస్, ఓకే, సో ప్రైస్ అన్నది ఇవ్వకపోయినా పర్వాలేదు, తర్వాత ఇవ్వని. అండ్ ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయో తర్వాత ఇవ్వని, పర్వాలేదు. ఓకే, సో ఇది ఫస్ట్ క్వరీ. సో క్వరీ ఇచ్చేసాను, ఫస్ట్ క్వరీ. సెకండ్ క్వరీ కూడా ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ క్వరీస్ కూడా ఇచ్చేస్తాను. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, ప్రోడక్ట్స్. ఓకే, వాల్యూస్ అని చెప్పి, సో ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 1. ఓకే, సో అలాగే ప్రోడక్ట్ నేమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ మ్యాక్బుక్. ఓకే, సో అలాగే ఏదైతే మనకి ప్రైస్ వచ్చి, సో ప్రైస్ ఒక 2 lakhs. ఓకే, సో ఒక 2 lakhs. అండ్ అవైలబిలిటీ మన దగ్గర 20 ప్రోడక్ట్స్ మన స్టోర్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, సో ఇలాగా కొన్ని క్వరీస్ ఇద్దాం. ఓకే, సో ఒక టేబుల్ క్రియేషన్ క్వరీ, దాంతోపాటు ఒక 6 ఇన్సర్ట్ క్వరీస్ అనమాట. ఓకే, శాంసంగ్ ల్యాప్టాప్. ఓకే, సో ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70,000. ఓకే, అండ్ మన దగ్గర 40 క్వాంటిటీ ఉన్నాయి. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఐఫోన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ వచ్చి ఒక 1 lakh. ఓకే, సో మన దగ్గర ఒక 10 అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైతే డెస్క్టాప్స్, ఓకే, సో డెల్ డెస్క్టాప్స్ మన దగ్గర ఒక 50 అవైలబిలిటీ ఉన్నాయి. ఈచ్ ప్రైస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ 40,000. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మైక్స్. ఓకే, సో మైక్రోఫోన్స్, సో ఏవైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ షూర్ కంపెనీ మైక్రోఫోన్స్. ఓకే, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ దాని ప్రైస్ వచ్చి 40,000. అండ్ సో అవి 5 pieces మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, సో ఇలాగా, సో 5 queries సరిపోతాయి, ఇది తీసేస్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, సో మనకి టేబుల్ క్రియేషన్కి ఒక క్వరీ, అలాగే నెక్స్ట్ 5 queries అనమాట. ఓకే, సో ఈ 6 queries కూడా నేను టైప్ చేసిన తర్వాత సేవ్, Ctrl+S ప్రెస్ చేస్తాను, లేకపోతే ఫైల్లోకి వెళ్ళైనా సేవ్ క్లిక్ చేస్తారు. ఇక్కడ డెస్క్టాప్లో ఓకే, సో ఆల్ ఫైల్స్ కింద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎలా సేవ్ చేస్తానంటే, సో products.sql అని చెప్పి సేవ్ చేస్తాను. ఓకే, ఏదో ఒక నేమ్ ఇచ్చి .sql అనాలి కదా, products.sql అని చెప్పి సేవ్ చేశాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ముందు cmd, ఓకే, సో mysql -u root, సో -p. ఓకే, సో ఏదైతే పాస్వర్డ్ రూట్ అని ఇచ్చేసి షో డేటాబేసెస్ అందాం. సో మనకు తెలిసిందే డేటాబేసెస్ TWZ ఉంది మనకి. ఓకే, సో అందులో యూజ్ TWZ అందాం. సో అందులో షో టేబుల్స్ అందాం. అనగానే మనకు తెలిసిందే ఓన్లీ TWZ ఎంప్లాయీస్వి 4 tables ఉన్నాయి. ఓకే, ఇంకేమీ లేవు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ అయిపోయి మన ఫైల్ ఎక్కడుంది, డెస్క్టాప్ మీద ఉంది.
products.sql అనేది డెస్క్టాప్ మీద ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఎక్కడున్నాము, సి యూజర్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడికి ఎంటర్ అవ్వాలి, డెస్క్టాప్కి ఎంటర్ అవ్వాలి. కాబట్టి సిడి డెస్క్టాప్ అంటే డెస్క్టాప్కి చేంజ్ డైరెక్టరీ అవుతాము. ఇప్పుడు డెస్క్టాప్ మీద మన ఫైల్ ఉంది కాబట్టి ఓకే. సో ఇంకా మనము ఈ క్వరీ రన్ చేయటానికి, ఈ క్వరీస్ అన్నీ ఉండేటటువంటి ఫైల్ని ఎట్ ఎ టైం రన్ చేయటానికి మనకి ఎలిజిబిలిటీ వచ్చినట్టు. ఓకే. సో డెస్క్టాప్ మీదకి రీచ్ అయిన తర్వాత ఇప్పుడు MySQL క్వరీ రన్ చేద్దాం. సో MySQL -u రూట్ -p ఇది మనం జనరల్గా ఎంతవరకు లాగిన్ అవుతున్నది. ఓకే. సో లాగిన్ అయిన వెంటనే సో అండ్ సో క్వరీస్ ఈ products.sqlలో ఉన్నాయి, రన్ చేసేయి అని చెప్పి మనం చెప్పాలంటే ఇక్కడే మనం ఏం చెప్పొచ్చు అంటే ఓకే. సో జస్ట్ ఇలా లెస్ దాన్ సింబల్ ఒకటి ఇచ్చి మన ఫైల్ నేమ్ ఇచ్చేయడమే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డెస్క్టాప్లో మన ఫైల్ ఉంది కాబట్టి సిడి డెస్క్టాప్ అని ఆ డెస్క్టాప్ పాత్లో నుండి మాత్రమే మనం ఇది రన్ చేయాలి. లేకపోతే products.sql నాట్ ఫౌండ్ అని చెప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే అది డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి డెస్క్టాప్కి చేంజ్ డైరెక్టరీ అయిన తర్వాతే అక్కడే మనం ఈ క్వరీ రన్ చేయాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, సో ఇలా లెస్ దాన్ సింబల్ అంటే మనకి ఇటు నుండి ఇటు డేటా వస్తున్నట్టు కదా, యారో మార్క్ ఎలా ఉన్నట్టు కదా, ఇటు నుండి ఇటు డేటా వస్తుంది అంటే ఫైల్ నుండి MySQLకి క్వరీస్ అనేవి పాస్ అవుతున్నాయి అని అర్థం అనమాట. ఓకే. సో లెస్ దాన్ ఇవ్వాలా, గ్రేటర్ దాన్ ఇవ్వాలా అని చెప్పి మీకు ఫ్యూచర్లో కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను నేను. ఓకే. సో ఇందులో క్వరీస్ అన్నీ ఉన్నాయి, ఈ క్వరీస్ అన్నీ డేటాబేస్కి రావాలి కాబట్టి సో లెస్ దాన్ ఇచ్చామంటే యారో మార్క్ ఇక్కడ నుండి ఇటు ఓకే. సో ఇలా ట్రావెల్ అవుతున్నాయి అన్నట్టు అనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, పాస్వర్డ్ అడిగింది. సో రూట్ పాస్వర్డ్ మనం ప్రొవైడ్ చేస్తే సో వెంటనే మనకి ఏమన్నది, సో నువ్వు డేటాబేసు సెలెక్ట్ చెయ్యలేదు అని వచ్చింది. ఓకే, కరెక్టే, డేటాబేస్ సెలెక్ట్ చేయలేదు కదా. సో డేటాబేస్ కూడా ఇక్కడ ఇద్దాం. ఓకే. సో TWZ డేటాబేస్ ఇద్దాం. సో నాకు పాస్వర్డ్ అడుగు, రూట్ యూజర్తో లాగిన్ అవుతున్నాను, పాస్వర్డ్ అడిగిన వెంటనే TWZ డేటాబేస్కి ఈ products.sqlలో క్వరీస్ ఉన్నాయి, అవన్నీ TWZ డేటాబేస్కి పాస్ చేసేసి దాని అండర్లో రన్ చేసేయి అని చెప్పి మనం చెప్తున్నట్టు అనమాట. ఓకే. సో ఇంకా మనం దీనికి ఇది దేంతో ఈక్వలెంట్ అంటే లోపలికి లాగిన్ అయ్యి MySQL ప్రాంప్ట్ వచ్చాక యూజ్ TWZ అని, ఆ తర్వాత ఇంకా ఇందులో మనం ఏవైతే క్వరీస్ రాసామో ఆ క్వరీస్ అన్నీ ఒక్కొక్కటి మనం రన్ చేసిన దానితో సమానం అనమాట. ఓకే. సో ఇందులో మనం ఏవైతే క్వరీస్ రాసామో ఈ క్వరీస్ అన్ని ఓకే. సో ఒక్కొక్కటి రన్ చేసిన దానితో సమానం అనమాట. ఓకే. సో అది మనం ఎట్ ఏ టైం చేసేయగలుగుతున్నాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే రూట్ ఓకే. సో రూట్ పాస్వర్డ్ అడుగుతుంది, ఇవ్వగానే మనకేం రాలేదు. ఓకే. సో ఏం రాలేదు కదా, పని జరిగిందా జరగలేదా? ఓకే. సో మనకు కావలసిన అవుట్పుట్ పని జరిగిందా జరగలేదా ఎలా తెలుస్తుంది మళ్ళీ మనం లాగిన్ అయితే తెలుస్తుంది కదా. సో ఈసారి నార్మల్గా లాగిన్ అవుదాం. సో నార్మల్గా లాగిన్ అయ్యి సో మన TWZ డేటాబేస్లోకి ఎంటర్ అవుదాం. షో టేబుల్స్ అందాం. ఓకే. షో టేబుల్స్ అనగానే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్స్ టేబుల్ వచ్చేసింది. ఓకే. సో ప్రోడక్ట్స్ టేబుల్ వచ్చేసింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ అని చెప్పి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైతే మనం ఐడి మార్చలేదు, ఐడి మనం ప్రతిదానికి 1 ఉంచేసినట్టున్నాం, మార్చలేదు. ఓకే. కాబట్టి సో ఇంకా అవే ఉండిపోయాయి, ఫైన్. సో బట్ ఏవైతే మనం ఎంటర్ చేసామో అవన్నీ కూడా మనకి రావటం అనేది జరిగింది. ఓకే. సో ఓపెన్ చేద్దాం, ట్రంకేట్ టేబుల్ ప్రోడక్ట్స్. ఓకే. సో ట్రంకేట్ చేసేద్దాం, చేసేసి ఎగ్జిట్ అయిపోదాం. సో ఎగ్జిట్ అయిపోయి ఇంక అందులో డేటా అంతా డిలీట్ చేస్తాం, ట్రంకేట్ చేస్తాం టేబుల్లో. ఓకే. సో ఇక్కడ 1 ఉంది కదా, మనం ఏం చేద్దామంటే 1 2 3 4 5 ఇద్దాం. దీంతో పాటు లాస్ట్లో ఇంకొక క్వరీ కూడా ఇద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్. ఇంకా అంతా అయిన తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ కూడా రన్ చేయు అని. ఓకే. సో సేవ్ చేస్తున్నాను, మాడిఫై చేశాను కాబట్టి సేవ్ చేశాను. చేసిన తర్వాత మరొక్కసారి మనం ఇంతకు ముందు రన్ చేసిన కమాండ్ రన్ చేద్దాం.
ఓకే, సో ప్రోడక్ట్స్ డాట్ ఎస్క్యూఎల్ నుండి అగైన్ టీడబ్ల్యూజీకి క్వరీస్ పంపించు అని చెప్పి, రైట్. సో ఇదేం చేస్తుంది, టేబుల్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్. ఎస్ రైట్. సో టేబుల్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఉంది కదా. ఓకే, సో మళ్ళీ మనం ప్రోడక్ట్స్ టేబుల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. ఫైన్, ఓపెన్ చేద్దాం. సో ప్రోడక్ట్స్ 1 అని మార్చేద్దాం. ఓకే, ప్రోడక్ట్స్ కాదు, ప్రోడక్ట్స్ 1 అని మార్చేద్దాం. రైట్, ఓకే ఫైన్. సో ప్రోడక్ట్స్ డాట్ ఎస్క్యూఎల్లో ఏవైతే క్వరీస్ ఉన్నాయో అవన్నీ రన్ చెయ్యు అని చెప్పి అంటున్నాము. అంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్రియేట్ టేబుల్ రన్ అయిపోయింది, ఇన్సర్ట్ 5 క్వరీస్ రన్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత లాస్ట్కి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ 1 ఏదైతే ఉందో దాని తాలూకా అవుట్పుట్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, దాని అవుట్పుట్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. ముందు మనకి ఎందుకు ఏం రాలేదు, ఓన్లీ మనం క్రియేటివ్ ఇన్సర్టే ఇచ్చాము, వెనక్కి డేటా వచ్చేది ఏది ఇవ్వలేదు కాబట్టి మనకి ఇంతకుముందు ఏమీ రాలేదు. ఓకే, సో ఇంతకుముందు ఏమీ రాలేదు. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది, ఇప్పుడు సెలెక్ట్ క్వరీ ఒకటి ఉంది, వెనక్కి డేటా వచ్చే పని ఉంది కాబట్టి ఆ అవుట్పుట్ అన్నది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఓకేనా. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒకటి కంటే ఎక్కువ క్వరీస్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవే క్వరీస్ మనకి వర్క్ అయిపోయి ఓకే ఫైన్ అనుకుంటే ఇదే ఫైల్ని మనం సింపుల్గా ఏం చేయొచ్చు, వేరే సిస్టంలోకి తీసుకువెళ్ళిపోవచ్చు, అక్కడ ఎట్ ఏ టైం రన్ చేసేయచ్చు. సో అయితే ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఓకే, సో ఎట్ ఏ టైం ఒక ఫైల్ నుండి క్వరీస్ అన్నీ కూడా రన్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నా. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే సో ఏదైతే దీని నుండి క్వరీస్ అన్ని తీసుకుంది, రన్ చేసింది, అవుట్పుట్ ఏవైనా ఇవ్వాల్సి వస్తే ఆ అవుట్పుట్ని ఇక్కడే డిస్ప్లే చేస్తోంది కదా. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే సో మరొక్కసారి దీన్ని చెక్ చేయడం కోసం ఒకసారి డేటాబేస్లోకి ఎంటర్ అయ్యి యూజ్ టీడబ్ల్యూజీకి వెళ్ళి నేనేం చేస్తానంటే డ్రాప్ టేబుల్ ప్రోడక్ట్స్ టేబుల్, ఓకే, అలాగే ప్రోడక్ట్స్ 1 టేబుల్ రెండు కూడా నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, సో డిలీట్ చేసేసి అగైన్ నేను ప్రోడక్ట్స్ టేబుల్కి వచ్చేస్తున్నాను. సో ఎందుకు డిలీట్ చేశాను అంటే మరొకసారి చెక్ చేయడం కోసం. ఓకే, సో అయితే ఈసారి నా పర్పస్ ఏంటంటే సో ఇప్పుడు ఇది ఎలాగ మళ్ళీ నేను రన్ చేశాను అనుకోండి. సో ప్రోడక్ట్స్ అనే టేబుల్ క్రియేట్ చేస్తుంది, 5 రోస్ ఇన్సర్ట్ చేస్తుంది, ఇన్సర్ట్ చేసిన రోస్ తాలూకా సెలెక్ట్ క్వరీ తాలూకా రిజల్ట్ ఇప్పుడు ఎక్కడ ఇచ్చినట్టుగా ఇక్కడ మనకి ఇస్తుంది మళ్ళీ. ఓకే, సో కానీ ఓకే, సో నీకు కావాల్సిన ఇన్పుట్ క్వరీస్ అన్నీ ప్రోడక్ట్స్ డాట్ ఎస్క్యూఎల్లో ఉన్నాయి, తీసుకో, అక్కడ నుండి తెచ్చుకొని రన్ చెయ్యు అని ఎలాగైతే చెప్తున్నామో ఇన్ ద సేమ్ వే వీటికి సంబంధించి అవుట్పుట్ ఏదైనా ఉంటే అది నాకు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో ఎక్కడ ఇవ్వకు, ఆ అవుట్పుట్ని వేరే ఫైల్లోకి పంపించేయి. సో ఇన్పుట్ ఈ ఫైల్ నుండి తీసుకో, అవుట్పుట్ నేను చెప్పిన ఇంకో ఫైల్లోకి పంపించేయి అని మనం చెప్పాలన్నా కూడా చెప్పొచ్చు. ఓకే, సో అవుట్పుట్ ఇంకో ఫైల్లోకి పంపించేయి అని చెప్పి మనం చెప్పొచ్చు. అప్పుడు ఏదైనా ఎలాంటి రిజల్ట్ది అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ ఫైల్కి సంబంధించి క్వరీస్లో ఉండేటటువంటి రిజల్ట్ ఏదైనా ఇక్కడ డిస్ప్లే చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ మరి డిస్ప్లే చేయకుండా ఆ రిజల్ట్ అంతా కూడా వేరే ఫైల్కి పంపించేస్తుంది అనమాట. అర్థమవుతుందా. సో ఈవెన్ అలా కూడా మనం చెప్పొచ్చు. ఓకే, సో అది ఎలా చెప్తామో చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను డ్రాప్ చేశాను కదా, ఇంకా టేబుల్స్ అన్ని తీసేసి ఎగ్జిట్ అయిపోయి సో ఇప్పుడు ఎలా ఇస్తానో చూడండి. సో దీని అర్థం ఏంటి, మనం ఏదైతే MySQL -u రూట్ p అని చెప్పి టీడబ్ల్యూజీ ఇలా ఇచ్చాం కదా, సో ఇస్తే ఇందులో క్వరీస్ ఉన్నాయి, అవన్నీ టీడబ్ల్యూజీకి పంపించి రన్ చెయ్యు అని చెప్పి మనం చెప్తున్నట్టు. సో రన్ చెయ్యు అని చెప్పి మనం చెప్తున్నట్టు. అలాగే దీని తాలూకా అవుట్పుట్ ఇంకా ఎక్కడికైనా వేరే ఫైల్కి పంపించాలి అని అనుకుంటే సో దాన్ని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ op.sql. ఓకే, సో ఇప్పుడు యారో మార్క్ ఎలా ఇచ్చానో చూడండి, గ్రేటర్ దాన్ ఇచ్చాను. యారో మార్క్ ఎలా ఇచ్చాను, గ్రేటర్ దాన్ ఇచ్చాను. సో గ్రేటర్ దాన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సో దీని నుండి ఇన్పుట్ తీసుకొని క్వరీస్ అన్నీ రన్ అయిపోతాయి. ఓకే, సో ఇది క్వరీస్ ఎన్ని రన్ చేయాలో ఇందులో ఉండే క్వరీస్ అన్నీ రన్ చేసేసి దీంట్లో భాగంగా ఏదైనా అవుట్పుట్ జనరేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ అవుట్పుట్ని ఇంకా ఈ ఫైల్లోకి పంపించేస్తుంది. యారో మార్క్ ఎలా ఉంది కదా, సో దీని తాలూకు అవుట్పుట్ ఏమున్నా దాన్ని op.sqlకి
పంపించేస్తుంది అనమాట. సో ఆ op.sql కోసం మనం ఏం చేస్తామంటే ఒక ఎంటీ ఫైల్ ఒకటి ఇక్కడ క్రియేట్ చేసి పెట్టేద్దాం. ఓకే, సో op.sql అని చెప్పి రైట్. సో op.sql అని చెప్పి ఒక ఫైల్ రెడీ చేసి పెడదాం. ఓకే, వస్తుందో లేదో చూద్దాం. రూట్. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ క్వరీ తాలూకా రిజల్ట్ ఇక్కడ రాలేదు, అబ్జర్వ్ చేశారా? సో ఒకసారి op.sqlని ఓపెన్ చేసి చూద్దాం. చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అవుట్పుట్ ఏదైతే ఉందో ఒక క్వరీ రన్ చేయగా వచ్చినటువంటి ఈ ఫైల్లో ఉండే క్వరీస్ అన్ని రన్ చేయగా వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అంతా కూడా ఈ ఫైల్కి పంపించాయి అని చెప్పి చెప్తున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇప్పుడు ఏ క్వరీస్ రన్ చేసినా ఈ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి మనం వెళ్ళిపోయిన తర్వాత మరి అవి కనపడవు, ఇంకా అవన్నీ స్టేటస్ డిలీట్ అయిపోతుంది కదా. ఓకే, అలా కాకుండా మనం అవుట్పుట్ని ఒక ఫైల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఆ ఫైల్లో ఎప్పటికీ అవుట్పుట్ అనేది ఉంటుంది. కావాలనుకుంటే మనం తర్వాత అయినా దాన్ని చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇంతకుముందు అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాము అనుకుంటే మనకి ఎప్పటికీ ఒక ఫైల్లో మనం అవుట్పుట్ పెడుతున్నప్పుడు అది మనకి అక్కడ అవైలబిలిటీ ఉంటుంది, కాబట్టి మనం దాన్ని ఎప్పటికీ చెక్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నా. సో ఇలాగా ఒక ఫైల్ నుండి ఇన్పుట్గా క్వరీస్ని తీసుకొని రన్ చేయగలదు. అలాగే MySQL అట్ ద సేమ్ టైం సో ఏం చేయగలదు, ఏదైతే ఈ క్వరీస్ రన్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ ఏదైనా ఉంటుందో అలాంటి అవుట్పుట్ని ఒక ఫైల్కి ట్రాన్స్ఫర్ కూడా చేయగలదు అనమాట.